కృష్ణుడు అవతారం చాలించడానికి సమయం దగ్గర పడడంతో యముడు ద్వారక చేరుకున్నాడు. యముడు ఆ విషయాన్ని గుర్తు చేయడానికి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తూ ద్వారానికి ఎదురుగా ఉన్న చెట్టు త్వరలో ఉండే ఓ చిలకను చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న గరుత్మంతుడు ప్రాణభయంతో భయపడుతున్న చిలక దగ్గరికి వెళ్ళి భయపడొద్దని అభయమిచ్చి 7 సముద్రాల అవతల ఉన్న ఓ చెట్టు త్వరలో ఆ చిలకను విడిచిపెట్టి ద్వారకకు తిరిగి వచ్చాడు. అంతలో అటుగా వచ్చిన యముడికి నమస్కరించి చిలకను చూసి ఎందుకు నవ్వారని గరుత్మంతుడు యముణ్ణి ప్రశ్నించాడు. అందుకు యముడు చిన్నగా నవ్వి 7 సముద్రాల అవతల ఉన్న ఓ చెట్టు త్వరలో ఉండే పాముకి కొన్ని క్షణాల్లో ఆ చిలుక ఆహారం కాబోతుందని, ఆ విషయం దాని తలరాతలో రాసి ఉందని, అది ఎలా సాధ్యమని ఆ చిలకను చూసి నవ్వానని యముడు గరుత్మంతుడికి బదులిచ్చాడు. దాంతో బ్రహ్మ రాసిన రాతని భగవంతుడు కూడా మార్చలేడని అంతకుముందు శ్రీకృష్ణుడు చెప్పిన విషయం గరుత్మంతుడికి గుర్తొచ్చింది. జై శ్రీకృష్ణ.